సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సదస్సులో సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు. 1000 సంవత్సరాల చరిత్ర గల సిర్పూర్ ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని, దుర్భరమైన పరిస్థితుల్లో మండల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చీలపల్లి రోడ్డు, వేంపల్లి బ్రిడ్జు, సిర్పూర్ బస్టాండు, పోడు భూముల సమస్యలతో పాటు తదితర సమస్యలు అన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. 5 గ్యారెంటీలకు ఇవాళ ఈ అప్లికేషన్ దరఖాస్తు తీసుకుంటున్నారు. అందులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత గృహజ్యోతి పథకం, చేయూత పథకం. అందులో యువ వికాసం అనేది యువతకు వారు ఇచ్చిన గ్యారెంటీల రూపకు నిరుద్యోగ వృత్తి తదితర గ్యారెంటీలను తర్వాత నెరవేరుద్దామనుకునే ఉద్దేశంతో ఈ దరఖాస్తులో చేర్చలేదు. కాబట్టి ఇవన్నీ దరఖాస్తులు ఇంకా 4 రోజులకి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు, 3, 4, 5, 6 ఇంకెన్ని గ్రామాలు బాకీ ఉన్నాయి? కాదు ప్రజాపాలన సదస్సులు ఎక్కడే ఉంది. వాటికి మొత్తం చెప్పుకున్నాను. అప్లికేషన్ 6వ తారీఖు ప్రజాపాలన సదస్సులు ఇవాళ సిర్పూర్ మండలంలో ఈ ప్రక్రియ 6వ తారీఖు వరకు కూడా కొనసాగుతున్న తర్వాత కూడా నిరంతరంగా ప్రక్రియలు ఈ దరఖాస్తు పెట్టుకునే కార్యక్రమం నడుస్తుంది. కంప్యూటర్ సిఎస్సీల ద్వారా కానీ మీ సేవలు కానివ్వండి, తర్వాత కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందిద్దామనుకున్న గ్యారెంటీ పథకాలు, 6 గ్యారెంటీ పథకాలు తప్పకుండా ప్రజలు చేర్చే విధంగా ప్రణాళికరించుదాం. ఇవన్నీ కాకుండా సిర్పూర్లో చాలా సమస్యలు, ఎక్కడ వేసిన గోగలి అక్కడనే ఉన్నది. చాలా పురాతన గ్రామం, 5 సంవత్సరాల చరిత్ర గల ఊరు ఇది. కానీ ఒకప్పుడు నిజాం రాజ్యంలోనే తహసీల్గా వెలుగొందిన ఈ ప్రాంతం ఇవాళ చాలా వెనుకబడ్డది. కనీసం బస్ స్టాండ్కు నోచుకోలేదు. అభివృద్ధికి చాలా ఆమడ దూరంగా ఉన్నది. సిర్పూర్ నుంచి మాదిరి వెళ్ళే రోడ్డు ఇంకా అసంపూర్తిగానే ఉన్నది ఫారెస్ట్ క్లియరెన్స్ వలన. తర్వాత ఇటుకలపాడు రోడ్ అట్లే ఉన్నది. ఇటుకలపాడులో చాలా పోడు సమస్య ఉన్నది. నవగాం సాయిబాబా మందిరం వరకు రోడ్డు కావాలని మొన్న మేము జాతరకు పోతే వారు మాకు అర్జీ పెట్టడం జరిగింది. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే కాకినాడ సిర్పూర్ మధ్యలో ఉన్నదో చాలా మనం 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు చేస్తాం నది. అక్కడే ఈ బ్రిడ్జ్ కూడా పుష్కరాలు చేయాల్సిన పరిస్థితి. 2 నెలల్లో ఈ సమస్య పరిష్కారం కనుగొంటాం. రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ గడ్డలు ఆల్రెడీ తయారయ్యాయి. వాటి మీద ఎక్కించి స్లాబ్ వేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఒక 2 నెలల్లో ఈ సమస్య పరిష్కారం కనుగొంటాం. 3rd డే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి మనకు రావాల్సిన ట్రైన్లు అన్ని ప్యాసింజర్ బంద్ అయింది. తప్పకుండా అన్ని ప్యాసింజర్లు కూడా పునరుద్ధరిస్తాం. దాంతో ఏమవుతుందంటే సిర్పూర్లో కూడా స్టాప్ ఉంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ని బల్లార్షా వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. కనీసం సిర్పూర్ వరకు పొడిగించాలని మనం చాలా కాలంగా అడుగుతున్నాం. తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చూపిస్తాం. రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆ స్కీములు పెట్టి ఆ స్కీములు ఒక స్కీము ఈరోజు మీకు తెలిసిన విషయం, మీకు ఆల్రెడీ బస్సుల మీద వెళ్తున్నారు. ఇంకా 5 స్కీముల కోసం కూడా కొన్ని రోజుల్లో ఫైనల్ చేస్తానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన దగ్గర ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్స్ నింపి మన స్పెషల్ ఆఫీసర్ డిఎస్పీఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ ఫామ్ నింపిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫామ్ నింపకపోతే ఏం వస్తుందని ఉద్దేశంతో మనం ఫారం నింపకపోతే మనమే నష్టపోతాం. దయచేసి పింఛన్లు వచ్చిన వాళ్ళు మాత్రం దీంట్లో నింపాల్సిన అవసరం లేదు. రైతు బీమా వచ్చిన వాళ్ళు కూడా నింపాల్సిన అవసరం లేదు.
దయచేసి మీరందరూ ఎవరికి పింఛన్ లేదు, ఎవరికి రేషన్ కార్డు లేదు కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేయవచ్చు. అదేవిధంగా మనకి ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వైట్ పేపర్ మీద రాసిస్తే ఎంపీడీ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇస్తే వాళ్ళు కూడా అది పై ఆఫీసర్ గారికి పంపిస్తారు. ఎంపీ గారు మీరు కూడా ఏమన్నా దీంట్లో లేని విషయాలు ఉన్నా కానీ మనం అప్లికేషన్ తీసుకుంటే పైకి పంపిస్తే మన మీటింగ్లో చెప్పారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803